సమాధి చేస్తున్నారో తిని నిలువున బలి ఇస్తున్నారో మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తుంటావురా మాయ మాటల గుణము తోటి వాడితో నీకు మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తుంటావురా కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకురా ఈ రణము ఈ బచ్చిగాడు అటే కొడుతుంది పోవడి ఆయనేనా ఓ పిల్లగా ఓ అమ్మ పిల్లగాడు పెద్ద అయినట్టుండే శనార్థి తాత అంత నిమ్మలమేనా గట్టిగా అంటే నాది జొన్నగాడిక కథ బిర్యానీ కథ నువ్వు బెల్లికృష్ణ బెల్లిలలిత వారసునివి అంతేనా బెల్లికృష్ణ కొడుకుని బెల్లిలలిత మేనల్లు ఓ అమ్మా కోయిలాగా పెద్దగా అయింది మందమైన నానే గుర్తుపడతలేవా ఏమో చిన్నగా ఉన్నప్పుడు గింత ఉంది కాళ్ళ సందులో చొరవాడి ఈడ భుజా మేము కూర్చొని పిప్పర్మెంట్ కోరించేదాకా నన్ను ఇష్టపెట్టకలేకపోయే తాత పెద్దగా అయినావుగా ఏం సంగతి అంత నిమ్మలమేనా అంత మంచిగా బాగున్నావా ఇక నీతో రెండు ముచ్చట్లు మాట్లాడాలి బాగానే కలిసినావు దా బాగా దొరక ఈడ కూర్చున్నావు కావాలి ఏమన్నా నాకు ఉన్న పని ఏముంది నా ముసలు దూకుంటుందా చిన్నగా ఎరిగిస్తూనే ఉంటుంది పా లోకం మీద ఏమి నడుస్తుంది రాజ్యం మీద ఏం శుద్ధులు ఉన్నాయి పట్టుకరా పో అంటది గాడేమో రాధపూత అవుతుంది ఇవాళ దున్న ఇద్దాసు వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన కుల రాజ్యాధికార పార్టీ కూటమి తరఫున దాదాపు 12 పార్టీలు నిర్మాణం జరిగినాయి. అందరూ పార్టీకి ఒకరు చొప్పున వచ్చి మాదిగ మహాయోగి అయినటువంటి దున్న ఇద్దాసు గారికి నివాళులు అర్పించడం కోసం ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఈ పొట్టెగాడు అదే మాదిగ రాజ్యాధికార పార్టీ పొట్టెగాడు పొట్టెగాడు ఈయన ఒక్కడు చాలు తీర్మానం మనకు సమానం చెప్తానికి. ఇటువంటి వాళ్ళు బొచ్చడి మందురు మన దగ్గర. ఇక కనుకనేమి పిలగా మాదిగ మహాయోగి దున్న ఇద్దాసా ఏం లేదు కానీ ఇక మరి మల్లేష ఏదో భువనగిరిలో సభ పెట్టి బెల్లిలలిత మాట్లాడు అనగానే బీసీలకు నేను తీన్మారు మల్లేషకు నేను సపోర్ట్ చేస్తున్నా మీరు కూడా చెయ్యాలి అని మాట్లాడిచ్చిండట. ఎట్ట సంగతి మరి తీర్మార్ మల్లన్న రాజకీయ పార్టీ నడిపించుకొని కానీ సోయి తప్పిన రాజకీయాలు చేస్తే చింతపండు అవుతుంది ఆయన ఈపు. బెల్లిలలితక్క పాడిన పాటలు లేవా యూట్యూబ్లో? మారోజు వీరన్న మాట్లాడిన మాటలు లేవా? ఉద్యమాల యుద్ధ పేరు సాంబశుడన్న మాటలు లేవా? గద్దరన్న మాటలు లేవా యూట్యూబ్లలో? సర్దార్ సర్వై పాపన లేకుండొచ్చు, ఏ వీడియో చేసినాం ఓకే వాజిబీ అనుకుందాం. మన ఆయన సాగలేళ్ళ చేసినావు. మరి వీళ్ళని అమరవీరులు అయినాక మళ్ళొకసారి అవమానించినట్టే కదా నువ్వు అట్లా ఏ ద్వారా మాట్లాడిపించి. ఇప్పుడు బెల్లిలలిత ఈ తీర్మారు మల్లేషకు వంత పాడుతున్నట్ట, సపోర్ట్ చేస్తున్నట్ట, నేను మద్దతు ఇస్తున్నా మీరు కూడా మద్దతు అని మాట్లాడిచ్చిందిగా. మరి ఏం కథ ఇది? సకల జనుల కోసము సబ్బండ కులాల కోసం కొట్లాడిన వ్యక్తి బెల్లిలలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, సాంబశివుడన్న కావచ్చు, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ మహనీయులు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనుల తెలంగాణ కావాలని, సంపూర్ణ తెలంగాణ కావాలని, సామాజిక తెలంగాణ కావాలని వాళ్ళ ప్రాణాలను అల్పించితే ఈయన కేవలం బీసీల కోసమే చచ్చిపోయారు, బీసీల కోసం ఉద్యమం చేస్తేనే 17 ముక్కలు చేసిరని మాట్లాడతాడు. అంటే సోయి తప్పిన ముచ్చట్నా తెలుగు ముచ్చట్నా అది నువ్వు చెప్పాలి. తీన్మారు మల్లన్న 100కు 100% సోయి తప్పిన మాటలే మాట్లాడినట్టు నాకు అనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు కూడా గదే అనుకుంటున్నారు అందరూ.
ఏఐలో మాట్లాడిపించుకునేందుకు? లలితక్క మాట్లాడిన పాటలు లేవా? లలితక్క పాటలు వాడిన పాటలు లేవా? మరి పిల్లగా నీకు పాట మరి గుర్తొస్తే నువ్వు వాడోటి. ఇప్పుడు ఒక్కటి ఇప్పుడు బెల్లి లలిత అలా మాట్లాడిందంటే మరి బెల్లి కృష్ణ కొడుకు, బెల్లి లలిత మేనల్లునివి. మరి మీ గది ఉంటుందట కదా పరమేశ్వరం గిరిమేశ్వరం తీసుకొని అలా సై చేయించిండా? సభకు రమ్మని మన వాళ్ళ పార్టీ సభ్యులను పంపించిండు. పంపించిన తర్వాత మేము వద్దామనుకున్న టైంలో ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ ఎవరికి వంత వాడుతుండో అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మల్లన్న అంటే అందరి గౌరవం ఉన్నప్పటికీ ఈ సభ ద్వారా గౌరవం పోగొట్టుకున్నాడు కాదా? మరి లలితకు ఏమని వాడింది? తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడి గొంతు లారిపాయే తుమ్మెదాలు అని అంటే సబ్బండ కులాల కోసం వాడిందా? ఓన్లీ ఒక వర్గానికే వాడిందా? ఒక కులానికే వాడిందా? సమాజం కోసం సకల జనులకు సకల సంపదల పైన హక్కులు ఉండాలని వాడింది. ఈ తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నది, సంపూర్ణ తెలంగాణ కోరుకున్నది, సామాజిక తెలంగాణ కోరుకున్నది. తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క, మారోజు వీరన్న, గద్దరన్న, సాంబశివుడన్న ఇట్లా ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిండ్రు. అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. బంజరా హిల్స్లో బంగులెక్కడదాని ఖాళీ నడుకోనికి కారెట్లా వచ్చనని, పెళ్ళానికి ముత్యాల పేరెట్లా వచ్చనని, ముఖ్యమంత్రి పదవి బాబుకెట్లొచ్చనని గిట్ల వాడింది లలితక్క. దోసుకునేటోని దాచిపెట్టుకునేటోని ఈ రాష్ట్రాన్ని మోసం చేసేటోని బట్టలు ఇప్పినట్టు నడి రోడ్డు మీద నిలదీసింది లలితక్క. అరకసేత బట్టి అరసేతి గీతాలు వారికి పోతున్నాయి పేదోళ్లకు, మంది కోపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అంటే సబ్బండ సమాజం కోసం పాడిన బెల్లి లలితక్కను కులాల కుంపటికి అంటగట్టింది అంటావు. లలితక్క పాడిన పాట ఏమనిపిస్తుంది వా పిల్లగా? ఇదంతా కాదు. ఇప్పుడు బెల్లి లలిత ఒరేకో ఇప్పుడు నా సొంటి తెలిసినోడు అంటే అరే బెల్లి లలిత సమాజం కోసం పోరాడింది, తెలంగాణ కోసం పోరాడింది, సబ్బండ సమాజం కోసం పోరాడింది. మరి ఇలా మల్లేశకు సపోర్ట్ చేస్తున్నా మీరు చెయ్యి అని ముచ్చట బయటకు వచ్చిందంటే మరి రేపు పోరగాళ్ళకి వాళ్ళకేమేరక అరే బెల్లితో గిట్నే చేసిందా అనుకునేటట్టుగా పోయిందిగా ఇప్పుడు రేపు భావితరాలకు. తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న పాత్ర చెప్పమన్నాం. తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న పాత్ర ఏంది? లలితక్క పాట తెలంగాణ రాష్ట్రం కోసం లలితక్క, బెలికృష్ణన్న వీళ్ళందరూ గద్దరన్న కొట్లాడుతున్నప్పుడు మరి తెలంగాణ కోసం అందరూ అమరవీరులు అవుతున్నప్పుడు మరి తీన్మార్ మల్లన్న ఏడే ఉన్నాడు? నాకంటే 2-3 ఏళ్ళు పెద్దోడు కావచ్చు అంతే కదా. ఆయన నువ్వు చూడలేదా? మరి నేను లలితక్కతో పాట పాడుతున్నప్పుడు గద్దరమ్మడి గద్దరన్న పోతున్నప్పుడు నువ్వు చూడలేదా? పాట పాడితే బిస్కెట్ కూడా మాకు ఇప్పేయలేదా పొరగాళ్ళకు? మరి నీకు తెలియదా? మరి తీన్మార్ మల్లన్న ఎంత ఏజ్ అయినా మరి వాళ్ళని పేరు పెట్టి పిలిచి కనీస గౌరవ మర్యాద లేకుండా ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళని ఎట్లా అవమానిస్తాడు? ఎట్లా సోయిలేని పనులు చేస్తాడు? మరి ఎట్లా ఇవాళ మీ అనుమతి తీసుకోలేదు అంటుండవు, ఏది ఏ వీడియో చేయించి 100% తీసుకోలే, 100% తీసుకోలే, మరి అనుమతి తీసుకోలే. ఇవాళ బెల్లి లలితక్క తెలంగాణ కోసం కొట్లాడిన బెల్లి లలితక్క ఇవాళ కులాల కుంపటికి అంటకట్టిండు. రేపు రాబోయే రోజుల్లో భావితరాలు అరే బెల్లి లలితక్క కులాల కోసం కొట్లాడిందా, బీసీల కోసం కొట్లాడిందా అనే ముచ్చట బయటికి పోతుంది. మరి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు, ఏం చెప్పదలుచుకున్నావు? సబ్బండ కులాల ఊపిరి బెల్లి లలితక్క. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మళ్ళొక్కసారి తన ఊపిరితోటి ఊపందించింది బెల్లి లలితక్క. తన మాటతోటి, తన పాటతోటి, తన గొంతుతోటి సబ్బండ వర్గాలను చైతన్యం చేసి రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అంటట్టు చేసింది బెల్లి లలితక్క. అంతేగాని తీన్మార్ మల్లన్న ఎమ్మడి ఓన్రి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయరని అనలే, ఎక్కడ కూడా అట్లా మాట్లాడలే. ఈ తొండి మాటలు కూస్తే ఎవనోనికి ఎట్టెట్లా బుద్ధి చెప్పాలనో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క నా మేనత్త కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి బెల్లి లలితక్క తన సొంత అక్క లెక్క, సొంత తోడబుట్టిన చెల్లె లెక్క, కన్నతల్లి లెక్క ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఉన్న వీడియోలని పాటలు వాడిన వీడియోలను చూపించకపోయినావు నీ మీటింగ్లా. మారోజు వీరన్న అందుకోర గుప్త అందుకో ఈ దొంగల తరిమే తందుకో అని పాట పాడిండు. ఆ వీడియో చూపించకపోయినావు, ఆయన మాట్లాడిన వీడియో చూపించకపోయినావు. గద్దరన్న మాట్లాడిన వీడియో లేవా? సాంబశివుడన్న మాట్లాడిన వీడియో లేవా? ఏఐ చేసి తనకు వంత పాడుతున్నట్టు వాడిని చూపించుకోవడం అనేది పెద్ద తప్పు.
తెలంగాణ అమరవీరులను అవమానించే తీర్మానం మల్లన్న బహిరంగంగా అమరవీరులకు ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా చెప్పాలి, నువ్వు చెప్పియాలి. బరాబర్ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. మీటింగ్ విజయవంతం చేసుకోవడం కోసం అమరవీరులను అవమానిస్తావా? తీర్మానం మల్లన్న అడగవా? నన్ను బాగానే అడుగుతున్నావు, తొవ్వేంటో వేయడం పట్టుకొని, మరి నువ్వు అడగవా ఆయనని? అయితే మొత్తానికి ఇక మరి ఒక్క వర్గానికి ఎట్లా అంటగడతాడు? అమరవీరుల మాట్లాడిన ఆ మాటలు లేవా, వాళ్ళ పాటలు లేవా? మరి వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను దాచిపెట్టి ఆయనకు వంత వాడతట్టుగా ఎట్లా వీడియోలు చేపించే అనేది మాత్రం గుసగుస ఇప్పుడు నడుస్తుంది అంటావు. తెలంగాణ భాషలో ఏమంటారు? అల్పం అంటారు. అల్పమేగా ఇది? అల్పం కాదా? అయ్యో గడ్డమాడితే అల్పం కాదా? అది కనబదల వాడి బయట దేశం పోయి పసలు పూసుకొచ్చి సభ పెట్టి ఉద్దారకం చేస్తే అల్పం కాడికి వచ్చింది ఆ కథ. ఏ కులానికి ఆ కులం చైతన్యం కావాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని సబ్బండ కులాలకు ఈ అన్ని రంగాలలో వాటా దక్కాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఎంతో మంది ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి కేవలం తనకు వంత పడినట్టు వాడుకోవడం అల్పం కాకపోతే ఏమంటావు నువ్వు? చెప్పు, నీ భాషలో చెప్పు. ఈ కథ ఎట్లా ఉంది మరి? ఇది నిజమా కాదా? ఓ పిల్లగా మరి మల్లేశ భువనగిరి సభలో ఏదో కథ నడిపించిండు అనేది మరి ఇప్పుడు బెల్లి చంద్రశేఖర్ కూడా కోల్యాగని ఒక్కటే మాటల పని పెట్టిండు. అది అల్పం కోల్యాగో అంటుండు. మరి ఏమంటావు తాత నువ్వు? నిజమే కదా అన్న, ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. నిజానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి కానీ అసెంబ్లీకి పోతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ పలుకుకుంటూ ప్రజల్లోకి వచ్చి మరి బీసీ నాయకుని అని చెప్పుకుంటాడు. అంటే ఒక రకంగా మోసమే చేస్తాడు కదా. అంటే సబ్బండ వర్గాలు ఆయన నమ్మిపోయిన వాళ్ళందరినీ మోసమే చేస్తాడు కదా. ఎస్సీ ఈరోజు రెడ్లను వ్యతిరేకిస్తాడు. ఓకే, నువ్వు రెడ్లతో సూపర్ చేస్తున్నావు కదా, రెడ్లను వత్తాసే పలుకుతున్నావు కదా. రెడ్లు మా సభకే రావద్దని అంటున్నాడుగా. అది అక్కడ సభలో మాత్రమే, అంత అంతర్గతంగా రెడ్ల పైసలే కదా మీరు పెట్టేది. నీకు ఇక్కడ ఇంత తొందరగా పైసలు ఎక్కడి? నల్లగొండ జిల్లాలో రెడ్లను అనుకొని రెడ్లను తిట్టి మళ్ళీ రెడ్ల దగ్గరనే పార్టీ పెట్టినా రెడ్ల పర్మిషన్ లేదా? ఎమ్మెల్యే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదా? అంటే రెడ్లు మీరు ఒకటే, అంటే నువ్వు అంటే నీ నాయకత్వం రెడ్ల నాయకత్వం ఒకటే. ప్రజల మోసం చేస్తున్నావు, ప్రజల మోసం చేస్తున్నావు. నిజానికి ఉద్యమాలలో సబ్బండ వర్గాలలో పనిచేసిన పాత్ర కూడా నీది లేదు. ఎక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ సమాజానికి పేపర్ పెట్టుకొని చదివినావు, కానీ ఏ రోడ్ల మీద నీ అంగిలు దింకినాయి, నీ బట్టలు నింపినాయి, ఏ ఉద్యమాలలో నీ దెబ్బలు పడ్డాయి, లాఠీ దెబ్బలు పడ్డాయి, ఎక్కడ కూడా జరిగింది లేదు కదా. ఇవాళ మరి సబ్బండ కులాల కోసం, అన్ని వర్గాల కోసం, కులం అనే సంగతే తెలియకుండా బెల్లిల దక్క అన్ని వర్గాలకు పనిచేసింది. ఆమెను ఎట్లా చిత్రీకరించి చూపిస్తావు? అంటే ఇది మోసపూరితమైన సమాజానికి తప్పుడు మెసేజ్ ఇస్తున్నావు. తప్పుడు మెసేజ్ ఇయ్యక ఇప్పటికైనా సరిదిద్దుకో. నువ్వు మా బీసీ బిడ్డవే, నిన్ను వ్యతిరేకిస్తలేం, కానీ మార్చుకో, గుణం మార్చుకొని సబ్బండ వర్గాల కోసం పనిచేయి. ఈడ వ్యతిరేకించి ఆడ అనుకూలంగా ఉండకు, ఆడ వ్యతిరేకించి ఈడ అనుకూలంగా ఉండకు. ఈడ వ్యతిరేకిస్తే అసెంబ్లీలో కూడా వ్యతిరేకించు, నీ వర్గానికి వ్యతిరేకించు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటాడు. మరి పబ్లిక్లకు వచ్చి అదే చెప్పాలి కదా. రాజ్యాధికారం అన్నావు, మరి ఒక బీసీ రాజ్యాధికారం. బీసీలల్లా 100 కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలకు మాట్లాడట్లేదే. ఒక బీసీ అంటే ఏ బీసీ? గొల్ల బీసీయా, గౌడ బీసీయా, గొల్ల బీసీయా, ఏ బీసీ మాట్లాడుతున్నావు? అంటే బీసీలను ఒక నినాదం పెట్టి తప్పుడు మెసేజ్తో ఒక రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నాయకుడు ఆయన. మేము ఆయన కోసం పెద్దగా చర్చించాల్సి మాట్లాడే అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 16న బీసీ మహా నాయకుడు బత్తుల సిద్ధేశ్వరన్న ఆమరణ దీక్ష విరమించిన రోజు మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పడడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షునిగా నేను పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు మరి ఇన్ని పార్టీలు ఉండగా నీ మాదిగ పార్టీని ఎందుకు మీకు సందేహం ఉండొచ్చు, కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ కులం అనేది పోవడం లేదు, కులం తీసేయడం లేదు, కులాలకు కూడా న్యాయం జరగట్లేదు. ఏ వర్గం అయితే న్యాయం జరుగుతుందో, బీసీల, యాదవో, గౌడవో, ఒక ముదిరాజు, 2-3 కులాలు, ఎస్సీల దాంట్లో చూసుకుంటూ మాదిగా మాల, మరి 5 కులాలే ఉన్నాయా? ఎస్సీల దాంట్లో కూడా కింద సింధు ఉన్నది, ఉపకులాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరిగిందే. కనీసం వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం లేదే, అసెంబ్లీలో లేదు, పార్లమెంట్లో లేదు, ఉద్యోగాలలో లేదు. ఇవన్నీ చేయాలని కుల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుంది. ఏ కులానికి ఆ కులం పార్టీ పెట్టుకొని అన్ని కూటమిగా ఏర్పడి కుల రాజకీయం చేసి
వాళ్ళ వాటా ఎంత వాళ్ళ తమాషా ప్రకారం ఈ రాజకీయం చేయాలని, ఈ వాటా పంచుకోవాలని రాజకీయ పార్టీలు ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ 12 పార్టీలు ఏర్పాటు జరిగింది. ఇక కూడా మిగతా కులాలందరూ కూడా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకొని అందరూ రాజకీయ కూటమిగా ఏర్పడి మరి రాజ్యం వైపు అడిగేయాలని మీ మీడియా ముఖం కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు ట్యాంకీ బండి మీద మరి ప్రోగ్రామ్ ఏంటంటే మహాయోగి అంటే 200 సంవత్సరాల క్రితం మాదిగ మహాయోగి ఒక 200-300 సంవత్సరాల క్రితం కనీసం ఊరు కనీసం వాళ్ళ పేరెత్తంటే నడిస్తే తాటికమ్మలు కట్టే రోజుల నుంచి ఒక మహాయోగి సబ్బండ వర్గాలకు బ్రాహ్మణులు కూడా ఆయన దగ్గర పోయి తత్వం నేర్చుకునేంత ఒక జ్ఞానవంతుడు. అలాంటి యోగిని మరి ఈ సమాజం కొంత దూరంగా ఈ ప్రభుత్వం మర్చిపోయింది. ఆ ప్రభుత్వాన్ని గుర్తు చేసే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్యాంకీ బండి అనేది ఒక గుండెకాయ లాంటిది. ట్యాంకీ బండి మీద ఒక ఆత్మగౌరవంతో అంటే మాదిగ మహాయోగి అనే విగ్రహం ఇక్కడ స్థాపించాలని మరి ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి 107వ వర్ధంతి జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లేస్ ఇక్కడే మరి అందరం వాళ్ళ మునిమనవలు కూడా వచ్చారు. 5వ తరం మునిమనవలు సబ్బండ కులాలు వచ్చినాయి. ఇక్కడ కూటమి ఏర్పడింది. మాదిగ పార్టీ, మరి యాదవ రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, ఇట్లా కులాల పార్టీలు అన్నీ ఏర్పడి కూటమిగా ఏర్పడి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కూడా మేము ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మరొక వర్ధంతి వరకు 108వ వర్ధంతి వరకు ఈ వర్ధంతి వరకు దున్న ఇద్దాసు విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారికంగా జరగాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఈ పిల్లాడు మంచిగా మాట్లాడిండానే జోరుగా చెప్తున్నా ముచ్చట. ఇటువంటి గుంపుకు పెద్ద ఉన్నాడు ఒక ఆయన. ఇట్లా మొత్తం 12 పార్టీలు, 12 పార్టీలే కాదు 112 పార్టీలు కూడా అవుతాయి. సబ్బండ కులాలకు అన్ని కులాలకు తలా ఒక పార్టీ ఉండాలి. అందరు కలిసి ఒక కూటమి ఏర్పడాలని ఒక పెద్ద మనిషి ముచ్చట చెప్తే అందరం కలిసి ఒక తానికి వచ్చినాం. బీసీల కోసము దాదాపు ఢిల్లీలో, హైదరాబాద్లో దాదాపు 2 సార్లు, ఢిల్లీలో ఒకసారి ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, మారోజు వీరన్న బెల్లలతో పాటు కష్టపడి పనిచేసినోడు, ఉద్యమంలో తన జీవితం మొత్తం త్యాగం చేసినోడు. ఈ కుల రాజ్యాధికార పార్టీల వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్త మన బతుల సిద్ధేశ్వరన్న సోపతిని అటే పోదామా? వామ్మో కథ చిన్నసానంగా లేదుగా. అయితే ఈ బీసీ సంఘాలను కూడా ఒకటి చేసిండ్రా అప్పుడు? వామ్మో, అయితే ఒక ముచ్చట అడగాలి ఏమన్నా కానీ. ఈ చింతపాడు నవీను బచ్చిగాడు ఈయన మరి మల్లేష, మరి ఆయన ఏదో బీసీలు నా ప్రాణము, బీసీలు నా పంచ ప్రాణము, నేను పువ్వ తినేటప్పుడు ముద్ద నోట పోతప్పుడు బీసీనే తలుచుకుంటున్నా అని అంటుందా కోజాగా. మరి ఆ కోజాకి ఏమైనా వంద వాడతావా? నమస్తే, నా పేరు బత్తుల సిద్ధేశ్వర్. ఈ కుల రాజ్యాధికార పార్టీలకు వ్యవస్థాపకుని నేను. విషయం ఏంటంటే భారతదేశము కుల భారతం. ఇది కుల భారతంలో కులాన్ని ఆయుధంగా తీసుకొనే మనం పోరాటం చేయాలి. వాడు కులంని ఆధారంగా చేసుకొనే అణచివేస్తున్నాడు, మనం కులాన్ని ఆధారం చేసుకునే పోరాటం చేయాలి. అట్లనే 1995లో మేము మారోజు వీరన్న నాయకత్వంలో మేము పనిచేసినాం. అప్పుడు కుల సంఘాలు పెట్టినాం. మాదిగ దండోరా, గొల్ల కుర్మడోలు దెబ్బ, తర్వాత చాకిరేవు దెబ్బ, పూసల కేక, ఆదివాసి తుడుం దెబ్బ, లంబాడ నంగార బేరి, ఇట్లా అనేక కుల సంఘాలు పెట్టినాం. తర్వాత సీమాంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బలి తీసుకున్న తర్వాత కుల సంఘాలు కొంత ఇబ్బంది అయింది. కుల సంఘాల లైన్ అనేది ముందుకు పోలేదు. తర్వాత ఇక అనేక ఉద్యమాలు చేసినాం. బీసీ ఉద్యమాలలో మేము హిందూ బీసీ మాస పెట్టి 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాం మన 42% రిజర్వేషన్ల కోసం. తెలంగాణ వచ్చేంత వరకు కోసమేమో తెలంగాణ కోసం పోరాటం చేసినాం. సరే, వాళ్ళు కూడా అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీ బీసీల వాటా, ఎస్సీల వాటా తెలంగాణ వచ్చినాక మాట్లాడుకుందామని. తెలంగాణ వచ్చింది, బీసీల వాటా మర్చిపోయినారు, ఎస్సీల వాటా మర్చిపోయినారు, అన్నీ మర్చిపోయారు. పైగా 2019లో కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బిల్లు పెట్టింది. అంతకుముందు చాలాసార్లు పార్లమెంటులో ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ దాన్ని వ్యతిరేకించి దాన్ని కాకుండా చేసిండ్రు. కానీ 2019లో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 1990 మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఏదైతుందో దాన్ని ఖతం చేసే ప్రోగ్రాం అది.
అంటే దాన్ని తీసేయకుండానే మామూలు గీతల పక్కన రంగు గీత పెట్టినట్టు ఇట్లా పెట్టడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని బీసీ ఉద్యమాల నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ఇటు బీసీ చేస్తే అటు ఎస్సీ వెనకబడుతుంది, ఎస్సీ ఉద్యమాలు చేస్తే బీసీ వెనకబడుతుంది. ఇట్లా రెండు కూడా ఒక లింక్ అనేది కలిసి పోరాటం చేయడం లేదు, ఐక్యత సాధ్యం కావడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి మరి? వీరన్ననే మాదిగ దండోరకు అండగా నిలబడ్డాడు, వీరన్ననే బీసీ ఉద్యమాలు నిర్మించిన పరిస్థితి కనుక, ఈ దేశం కుల భారతం కనుక ఆయన నాయకత్వంలో కుల సంఘాలు పెట్టినప్పుడు ఇప్పుడు అదే దారిలో మరొక ముందడుగు మనం ఏం కొట్లాడుతున్నాం? రాజకీయ రంగంలో వాటా వస్తే అన్ని రంగాలలో వాటా వస్తుంది. మరి రాజకీయ రంగంలో వాటా కావాలన్నప్పుడు మనం సంఘాలు పెడితే రాజకీయ రంగంలో వాటా ఎట్లా వస్తుంది? సంఘాలు పెట్టినప్పుడు కొన్ని సంఘాలేమో పాలకుల్ని అడుక్కోవడానికి పోతాయి, కొన్ని సంఘాలేమో నిర్వీర్యం అయిపోతుంటాయి, కొన్ని సంఘాలు అట్లా నామకే వాస్తే నడుస్తూ ఉంటాయి. అందుకని మనం కుల రాజకీయ వాటా కోసం కుల రాజకీయ పార్టీలు పెట్టాలి. అంటే మా యాదవ రాజ్యాధికార పార్టీ యాదవ కుల వాటా కోసం పోరాటం చేస్తుంది, మంగళి రాజ్యాధికార పార్టీ మంగళి వాటాను డిమాండ్ చేస్తుంది. ఈ అన్ని కుల పార్టీలు కలిసి అంటే మాదిగ రాజ్యాధికార పార్టీ, యాదవ రాజ్యాధికార పార్టీ, మాలమా రాజ్యాధికార పార్టీ, ముదిరాజు రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, ఈ అన్ని కుల పార్టీలు ఏర్పాటు చేసి ఈ అన్నిటి కూడా అలయన్స్. ఎందుకంటే పాలక పార్టీలు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఇండియా కూటమి, రెండు కూటమిలే ఉన్నాయి. ఒకటేమో అధికారం ఉన్నది, ఒకటి ప్రతిపక్షం ఉన్నది. కాబట్టి అగ్రకుల పార్టీలు కూడా సొంతంగా పరిపాలిస్తున్న పరిస్థితి లేదు. తర్వాత ఇక్కడ మన తెలంగాణలో చూస్తే ఒకటే ఇంటిలో ఒకటే కులంలో ఒకటే ఇంటిలో రెండో పార్టీ కూడా వచ్చింది. 9.5 సంవత్సరాలు అయ్యే చేసిండు, మళ్ళా బిడ్డ కూడా పార్టీ పెట్టి. అంటే ఒకటే కులంలో ఒకే ఇంటిలో రెండు పార్టీలు వచ్చినప్పుడు మన అనగారిన కులానికో పార్టీ పెట్టుకుందాం. ఎందుకనంటే ఈ అన్ని కులాలకు నేనే నాయకుణ్ణి అనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో ఏ కులపోడు రాడు. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ అని ఉన్నాడు, మహాజన్ సోషలిస్ట్ పార్టీ పెట్టిండు. బీసీలు ఏమనుకుంటారంటే మాదిగ నాయకత్వంలో అన్న. మన కాసాని జ్ఞానేశ్వర్ అని ఉన్నాడు, ఆయన ముదిరాజు సంఘం పెడితే పెద్ద ఎత్తున జనం తరలించి వచ్చారు. మన పార్టీ అని పెడితే మళ్ళా ముదిరాజులు కొద్దిగా జమ అయినరు, తర్వాత మిగతా కులాలు అది ముదిరాజుల పార్టీ అని ముద్రేసిండ్రు. లాస్ట్కి ఉన్న ముదిరాజులు కూడా పత్తా లేకుండా పోయి నీ అమ్మ నడవడానికి మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాం రా. తర్వాత మన దేవేందర్ గౌడ్ సాబ్. అందుకని ఈ అన్ని కులాలకు కలిపి ఒకటే పార్టీ ఒకటే అధ్యక్షుడు అన్న కాడల్లా ఆ అధ్యక్షుని కులమే ఆడ స్టేజీ మీద చుట్టుముట్టి ఉంటుంది. అధ్యక్షుడు మున్నూరు కాపు అయితే మున్నూరు కాపులు ఉంటారు, యాదవ్ అయితే యాదవులు ఉంటారు, గౌడ్ అయితే గౌడులు. అందుకని కుల సమాజంలో అటువంటిది ఎప్పుడైతే ఉన్నదో మిగతా కులాలు నిరాశకు గురవుతారు, ఈ విప్లవం రాదు, ఐక్యత సాధ్యం కాదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఎవరి కులానికి వారి అధ్యక్షుడు ఉండాలి రాజకీయ పార్టీ. అట్లా అందరం కలిసి ఒక ఫ్రంట్ అలయన్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఎవరి కులానికి వాళ్ళే అధ్యక్షుడు, వాళ్ళ మహనీయుడే. ఇప్పుడు ఉదాహరణకు దున్నా ఇద్దాసు ఒక మాదిగ మహాయోగి, అట్లనే తొలి దళిత కవి. ఇప్పుడు ఈ ట్యాంక్ బండి మీద చూస్తే మొత్తము 34 విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణ 8 విగ్రహాలు ఉన్నాయి, ఆంధ్ర 26 విగ్రహాలు ఉన్నాయి. ఈ 26 విగ్రహాలలో జాషువా తప్పితే మిగతా మళ్ళీ ఆంధ్ర అగ్రకులాలే, కనీసం ఆంధ్ర దళితుల విగ్రహాలు కూడా లేవు. కనుక ఈ 34 విగ్రహాలు 60 మీటర్లు అట్లా దూరాలు ఉన్నాయి. అందుకని ఫస్ట్ మనం కుల సంఘాలు ప్రారంభించాలనుకున్నప్పుడు మాదిగ దండోరా కృష్ణన్న మందకృష్ణన్న స్థాపించాడు. తర్వాత ఇవాళ కుల పార్టీలు అనుకున్న తర్వాత మాదిగ రాజ్యాధికార పార్టీ మన ప్రభాకర్ ఇక్కడ ఉన్నాడు అధ్యక్షుడు. మాదిగ రాజ్యాధికార పార్టీ స్థాపించడం ఇవాళ మాదిగ ఆత్మగౌరవం, మాదిగ మహాయోగి మన దున్నా ఇద్దాసు. ఈ ట్యాంక్ బండ్ అనేది మన మిలియన్ మార్చ్ యుద్ధం చేసిన టైం అది. అనేక మంది మన తెలంగాణ ఉద్యమకారులు ఈ విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఉండాలి అని ఒకరు చెయ్యి ఒకరు ఇట్లా కాలు కొట్టిన పరిస్థితి ఆ సందర్భంలో ఆవేశాలు వచ్చి మిలియన్ మార్చ్లో. కానీ ఇవాళ మనం ఏమంటున్నాము, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, మేము ఇప్పుడు ఎత్తి అవతల వేయలేదు, ఆనాడు ఇరుగొట్టిన పరిస్థితి కూడా ఆనాడు కూడా మేము అవాయిడ్ చేసినాం, వద్దులే అని చెప్పేసి అన్నాము.
సరే ఆ మహనీయులు కూడా ఉండని, ఎందుకో మంచికో చెడుకో పెట్టిరు, అయిపోయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మహనీయులను పెట్టుకుంటాం అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అది పెట్టలేదు, 9.5 సంవత్సరాలు పరిపాలించి. ఇంకా అది సరిగా లేదని చెప్పేసి ఈ అయ్య గారిని గెలిపిస్తే ఈ రెడ్డి పటేలు ఈయనే పెడతలు. పెట్టకపోగా పోనీ ఎక్కడ ఏం విగ్రహాలు పెడతలేడా అంటే పెడుతున్నాడు. అక్కడ బాలసుబ్రహ్మణ్యం పెట్టిండు, మన ఏడ రవీంద్ర భారతిలా. రెండో విగ్రహము రోషేది పెట్టిండు, మూడో విగ్రహం మొన్న ఎన్టీఆర్ది కూడా పెట్టిండు. మా రజక సోదరులు ఇక్కడ సెక్రటరియట్ ముంగట ప్లే కార్డ్స్ పట్టుకొని మా చాకల ఐలమ్మ విగ్రహం తెలంగాణ ఉద్యమంలో ఊరూరుకు పెట్టుకుంటూ వచ్చినాం. ట్యాంకు బండి మీద పెట్టడం అనేది మా ఆత్మగౌరవ స్థలం, ఇది దీంట్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసిన పరిస్థితి. అందుకని మా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి అని ఇవాళ 107వ వర్ధంతి మన దున్నా ఇద్దాస్ది ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ అంటే ఒక శంకుస్థాపన లాంటి కార్యక్రమం చేస్తున్నాం, ఆయనకు నివాళులు తెలియజేస్తున్నాం. అదే సమయంలో మీరు అన్నట్టు మల్లన్న కానీ దేవేందర్ గౌడ్ కానీ వాళ్ళందరూ గెలవాలనే కోరుకుంటాం. కానీ ఈ దేశంలో కుల సమాజం, నేను ఒక్కడిని అన్ని కులాలకు నాయకుడు కావాలనుకుంటే సాధ్యం కాదు. ఇవాళ ఏ కులానికి ఆ కులం నాయకుడు కావడం అనేది ఈ దేశ నిర్దిష్టత అవసరమైనది. ఇప్పుడు ఇది ఈ తీర్మారు మల్లేష బీసీల కోసం నీ దండం పెట్టి అది బువ్వ కూడా తినకుండా పోరాటం చేస్తుందట. రాజ్యాధికార సమరవేరి అని భువనగిరిలో పెట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలని కోయా కొట్లాడుతుందట. జరం మరి నీ దీవెనార్తి ఏమైనా ఉంచుతావా కోయా మీద? ఇప్పుడు నా దీవెనార్తితో ఎవరు గెలవరు. ఈ దేశంలో నిర్దిష్టత కుల సమాజం, కులాల పార్టీలుగా మాత్రమే ఉండాలి. అన్ని కులాలకు కలిపి బత్తుల సిద్ధేశ్వర నాయకుడు అవుతాడు అంటే కాదు, అన్ని కులాలకు మా బెల్లి చంద్రశేఖర్ నాయకుడు అవుతాడంటే కాదు, అన్ని కులాలకు మా ప్రభాకర్ మాదిగా నాయకుడు అవుతాడంటే కాదు. అట్లా సాధ్యమే కాదు, అది ఆర్గనైజ్ గారు. అందుకని ఆయన గెలుపు కోరుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. కండ్ల ముందు మన ఓటమి కనిపిస్తున్నది, కండ్ల ముందు అది విఫల ప్రయోగం. గతంలో మన ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్పవాడు కదా, కొండా లక్ష్మణ్ బాపూజీ కంటే గొప్ప పర్సనాలిటీ ఏమన్నా ఉందా తెలంగాణలో? లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1969లో తెలంగాణ కాంగ్రెస్ సమితి అని పెట్టి ఓ పిడికడ మంది పద్మశాలు వచ్చిర్రు, ఒకరిద్దరు ఇతర కులాలు వచ్చిండ్రు పద్మశాలీలు. లాస్ట్కు ఆ పద్మశాలీలు కూడా ఎవరో తెలియరని వాళ్ళు కూడా పోయి. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, కాసాని జ్ఞానేశ్వరు, దేవేందర్ గౌడు, ఇట్లా అనేక మంది కుల పార్టీ. లాస్ట్కు చెరుకు సుధాకరణ పెట్టిండు, అంతకుముందు తల్లి తెలంగాణ పార్టీ ఆమె విజయశాంతి పెట్టింది. ఇట్లా ఎంతమంది పార్టీలు పెట్టినా బీసీ ఎస్సీలకు కలిపి అందరు కలిపి నేను ఒక్కడిని నాయకుడు అని అంటే మేము గాయన నాయకత్వం కింద వస్తామా అని మిగతా కులాల వాళ్ళు వచ్చే పరిస్థితి ఈ దేశంలో ఉండదు. కేవలం కాబట్టి ఇలా అది కూడా గెలవాలని కోరుకుంటాం, గెలిస్తే సంతోషపడతాం. కానీ ఇక్కడ సూత్రరీత్యా ఈ నేలలో ఉన్న స్వభావం రీత్యా ఇంకో కులపు నాయకత్వాన్ని ఓ కులపు ఆయన ఒప్పుకోడు. అసలు కథ ఇది. అది అందుకని మనం అందరం కలిసి ఫ్రంట్, ఈక్వల్ ఫ్రంట్ పెట్టాల్సిందే. ఆ ఫ్రంట్లో అన్ని కులాల పార్టీ అధ్యక్షులు ఉండాలి. ఆ అధ్యక్షులందరూ ఎవరి కులం వాటా వాళ్ళను డిమాండ్ చేసుకోవాలి, వాటా దక్కాలి. వాళ్ళ కులాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి. బాధ్యత. చంద్రశేఖర్ ఉన్నాడు, యాదవుల్ని ఆర్గనైజ్ చేసుకుంటాడు. ప్రభాకర్ ఉన్నాడు, మాదిగల్ని ఆర్గనైజ్ చేసుకుంటాడు. తర్వాత ఇగో వెంకటస్వామి ఉన్నాడు, ఆయన మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, ఆయన మున్నూరు కాపులను ఆర్గనైజ్ చేసుకుంటాడు. తర్వాత ఈయన మన దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజు రాజ్యాధికార పార్టీ. తర్వాత మన సన్నీ ముదిరాజు, పుతిన్ ముదిరాజు. తర్వాత శేఖర్ మాదిగ రాజ్యాధికార పార్టీ. మా జాంబవన్ ఎక్కడో జాంబవన్ ఇన్నే ఉన్నాడు. గోయిన్ రాజమౌళి జాంబవన్న. ఇది భారతదేశం కాదు, ఇది జంబూ దీపం. భారతదేశం కాదు, ఇది జంబూ దీపం. జంబూ దీపపు జాంబవన్న ఆయన. మా అందరికి పెద్ద ఆయన, 75 సంవత్సరాల వయసులో ఇలా మాదిగ రాజ్యాధికార పార్టీకి సలహాదారుడు ఉన్నాడు. ఇట్లా మాల మహారాజాధికార పార్టీ రైటింగ్ రాస్తున్నాడు. ఇది రాతపూతలో కూడా ముందల్లే ఉందిగా. ఇది కనిపెట్టి ఆ పిల్లగారికి పెట్టి కెమెరా. పొంగర నరహరి మాల మహారాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఇంకా మా రామచంద్రన్ ఉండే
ఫోటో ఏ రాయేషా సంద్రమంతదే ఇది రామచంద్ర అన్న అని ఆ, మాల మహారాజ్యాధికార పార్టీ అధ్యక్షులు. వామ్మో, ఇది రాబోయే రోజుల్లో ఈ షిప్పులు షిగాలు ఊతట్టు మసిమంతలు మాట్లాడుకుంటట్టుగా ఏదో కులాల పార్టీని ముందలు తీసుకొచ్చి ఇది భారతదేశంలోనే ఆ, మొట్టమొదటి ప్రయోగం వీరన్న నుంచి ఇంకొక అడ్వాన్స్ అడుగు అనమాట. ఇది దేశానికి దిశానిర్దేశం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం వల్ల కమ్యూనిస్టు పార్టీ నిలబడ్డది. తర్వాత విప్లవోద్యమాలు, సిరిసిల్ల జగిత్యాల విప్లవోద్యమాలతో దేశవ్యాప్త జనశక్తి మావోయిస్టు పార్టీ అయింది. ఇవాళ దేశంలో ఇక్కడ మొట్టమొదటిసారి కులాల వారిగా పార్టీలు, దేశంలో లేవా కులాల వారిగా పార్టీలు అంటే ఉన్నది, రెడ్డి పార్టీ ఉన్నది, కమ్మ పార్టీ ఉన్నది. కానీ అప్రకటిత కుల పార్టీలు అవి. అప్రకటిత కుల పార్టీలు కాదు, ప్రకటించుకొని మేము కుల పార్టీలుగానే ఉంటాం. మా వాటా మాకు, ఎవరికి ఇంకొకరి సొమ్ము మాకు అవసరం లేదు. వాడిది ఒక్క రూపాయి మాకు అవసరం లేదు, ఒక్క పదవి మాకు అవసరం లేదు, మా ఒక్క పదవి వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా రెడ్డిలు కూడా ప్రజాస్వామిక రెడ్డిలు రెడ్డి రాజ్యాధికార పార్టీ పెట్టుకోవడానికి, రెడ్డిలు పేద రెడ్డిలు అంతా కలిసి పెట్టుకోవడానికి మాతో సిద్ధమవుతున్నారు. వాళ్ళు కూడా మనతో కలిసి వస్తున్నారు. ఓ అమ్మా, రెడ్డి రాజ్యాధికార పార్టీ కూడా పుట్టుకొస్తుందా? ఎవరెంతమందిమో వారికంత వాటా. అర్థమైందా? వాళ్ళ 3%కు వాళ్ళు మేము కట్టుబడి ఉంటాం. మాకు ఎక్కువ వద్దు. మా దాంట్లో భూస్వాములకు చెందుతున్నది ఇప్పుడు, రెడ్డి భూస్వాములకు. మేము పేద రెడ్డిలందరికీ మీతో ఉంటే మాకు వస్తుంది, కానీ వాళ్ళతో ఉంటే మాకు వచ్చేది ఏం లేదు అని రెడ్డిలు కూడా మనతో కలిసి వస్తున్నారు. అందుకని మనం రెడ్డిల ఓట్లు వద్దు, మా ఓట్లు మేము వేసుకుంటాము అని అనాల్సిన అవసరం లేదు. రెడ్డిలు కూడా, పేద రెడ్డిలందరూ కూడా మనకు కలిసి వస్తారు, ప్రజాస్వామికవాదులు కూడా కలిసి వస్తారు. అందుకని ఇది ఒక గొప్ప ఫార్ములాను మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఈ ఫార్ములా రేపు దేశవ్యాప్తం అవుతుంది, మనమే గెలుస్తాం. ప్రేమాభిమానం అనేది పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకెళ్ళి పుట్టుకొచ్చేదే నిజమైన అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ. ఏందదే కుల రాజ్యాధికార పార్టీల కూటమి. ఇక మరి బత్తుల సిద్ధన్న, ఇక నాకు అంత పొడుగుంటే నాకు అనవస్తుంది పిల్లగా, నోరు తిరుగుతలేదు నాకు. మీరంటే చదువుకున్న కోంజాగలు అయితేనే. నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాను, నువ్వు అటెండ్ నువ్వు గట్టిగా నువ్వు మనిషివి. మరి నువ్వు వాట్సాప్ లా ఫేస్బుక్ లో నర్సయ్య తాత అని పెట్టుకుంటున్నావు. నువ్వు నేను చిన్న ఉన్నప్పుడు కాంచెల్లి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినవి, మాతో పాటు ఉరుకులాడినవి. మేము షెడ్ వేసుకొని తెలంగాణ ఉద్యమంలోకి వస్తే నువ్వు గోషగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినావు. ఈ గొర్రెలు అవకాపు చెప్పినావు. అయినా నువ్వు ఇంకా గట్టిగానే నువ్వు తెలంగాణ నర్సన్నగా నువ్వు పిలువబడాలి, కానీ నర్సయ్య తాతగా అవుద్దని మా అభిప్రాయము. మీసాలు తెల్లగా కావచ్చు, చెంపలు గట్టిగానే ఉన్నాయి, భుజాలు గట్టిగానే ఉన్నాయి, పిక్కలు గట్టిగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు నువ్వు, తెలంగాణ నర్సన్నవు కావాలి. నర్సయ్య తాత కాదిన తెలంగాణ నర్సన్న. తెలంగాణ ఉద్యమకారుల తరపున, తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరపున, సబ్బండ జాతుల తరపున, సబ్బండ కులాల తరపున మేము శనార్థి చెప్పి తెలియజేసుకుంటున్నాము. అయ్యా నువ్వు తెలంగాణ నరసన్నగా దున్న ఇద్దాసు వర్ధంతి సందర్భంగా నువ్వు పుట్టాలి. అందరికి శనార్థేనా? సమ్మతమేనా? అదే నేను అనేది, అదే చెప్పింది వాజిబేనా? వాజిబేనా పిల్లగాడు చెప్పింది? తెలంగాణ హ్యాపీ బర్త్డే, హ్యాపీ కొత్త పుట్టినావు కదా. దున్న మన సామిరంగా ఈ చిన్న సన్న తెలంగాణ నరసన్న. శనార్థి. ఇక మరి తెలంగాణ తొలి దళిత కవి దున్న ఇద్దాసు ముని మనవడు. ఇక మరి పిల్లగాడు ఏం పేరు పిల్లగా? లక్ష్మేశ్వర్ దున్నా. మరి మీ తాత వర్ధంతి అయ్యారా? ఓ సరే, ఇప్పుడు మరి దున్న ఇద్దాసు వర్ధంతి సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నావు తాత నువ్వు సమాజానికి? ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కుల రాజ్యాధికార పార్టీ సంస్థకు కానీ, ఎంఆర్పి కానీ, వారికి మిగిలినటువంటి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు దున్నా ఇద్దాస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, దున్నా ఇద్దాస్ అన్నటువంటి వ్యక్తి గురించి ఈరోజు తెలంగాణ సమాజానికి కానీ, తెలుగు సమాజానికి కానీ పూర్తిగా ఆయన గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజానికి ఈరోజు కవులు, రచయితలు చాలా మంది పేర్లు మనకు తెలుసు. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన కూడా చాలా మంది విగ్రహాలు మనం పెట్టుకున్నాం. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తొలి దళిత కవి దున్నా ఇద్దాస్ పేరు మాత్రం ఈ రోజుకు చాలా వరకు విస్తృతంగా ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు ఈ రోజుకు ఉన్నది. అదేవిధంగా
ఇక్కడ మనం రాసుకున్నట్టుగా చూసుకున్నట్టయితే దున్నా ఇద్దాస్ గారిని ఒక యోగి, ఒక కవిగా ఈరోజు కొంతమంది పేర్కొంటూ, అంటే ముఖ్యంగా మన రచయితలైనటువంటి భాస్కర్ యోగి గారు కానీ, కొంతమంది రచయితలు కానీ, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ, ఆయన కవిగా రచయితగా ఈరోజు చాలా వరకు కొంతమేర పనిచేసి తొలి దళిత కవి మాదిగ మహాయోగి దున్నా ఇద్దాసు ఉన్నటువంటి పుస్తకాన్ని గతంలో తెలంగాణ వికాస సమితి, తెలంగాణ గతంలో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 2017 మే 5న అధికారికంగా వాళ్ళే విడుదల చేసి తొలి దళిత కవి అనేటువంటి బిరుదుతోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి గతంలో ట్యాంక్ బండి పైన విగ్రహాన్ని నిర్మాణం చేయాలని ఆ రోజు సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అనేక సంస్థలు, జయభారత్ విజయవిహార రమణమూర్తి గారు, హెచ్పిఈ సంస్థలు గతంలో మాట్లాడడం జరిగింది. ఈరోజు కుల రాజ్యాధికార పార్టీ కూడా ఈ విషయం పైన మాట్లాడుతూ ఉన్నది. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు దున్నా ఇద్దాస్ గారు అంటే ఒక దళిత కవిగానో రచయితగానో మనందరికీ పరిచయం అయినప్పటికీ కూడా దున్నా ఇద్దాస్ అనేటువంటి వ్యక్తి 1805 నుంచి 1905 వరకు ఉన్నటువంటి జీవించినటువంటి మహాయోగి. అంటే ఆయన చనిపోయినటువంటి జననము లేదా మరణము ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికమైనటువంటి రికార్డులు ఎక్కడ కూడా లేవు మన దగ్గర. ఆయన ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నాం, సంతోషం. అయితే దున్నా ఇద్దాస్ అన్నటువంటి వ్యక్తి కేవలం ఒక రచయితగా, ఒక కవిగా, ఒక గురువుగా కాకుండా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, ఈ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షతకు వ్యతిరేకంగా, ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న అకృత్యాలపైన, దాష్టికాలపైన, అన్నిటిపైన కూడా ఆయన రోజు గలం విప్పి సామాజిక మార్పు కోసం పనిచేసినటువంటి ఒక సామాజిక విప్లవకారుడిగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పిన ఒక విషయం, గతంలో మన దేశంలో జోగిని వ్యవస్థ, దేవదాస వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు మనకు 1970 పీరియడ్లో మన దేశంలో జోగిని వ్యవస్థ, దేవదాస వ్యవస్థ పూర్తిగా నిర్మూలనకు చట్టాలు వచ్చినప్పటికీ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ జోగిని వ్యవస్థకు వద్దు, ఇది నిర్మూలన చేయాలని చెప్పేసి మొట్టమొదటి అడిగేసింది దున్నా ఇద్దాస్ గారు. అడిగేయడం కాదు, ఆ రోజు జోగిని వ్యవస్థలో ఒక బలి కాకపోతున్నటువంటి మహిళను ఆ కార్యక్రమాన్ని ఆపి ఆ మహిళను ఎవరు కూడా పెళ్లి చేసుకోలేరని పరిస్థితిలో ఉంటే ఆయన్నే పెళ్లి చేసుకొని ఆ మహిళకు జీవితాన్ని ఇచ్చి ఒక విప్లవము, ఒక మార్పు, ఒక చైతన్యం అంటే మాట్లాడడం కాదు, ఆచరణలో కూడా రావాలని చెప్పేసి నడుంగట్టి ముందు అడిగేసినటువంటి వ్యక్తి మహనీయుడు దున్నా ఇద్దాసు. అదేవిధంగా ఆ రోజునటువంటి కుల వివక్షతలో దళితులు అనంటే ఊరికి అవతల బతకాలి, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి జ్ఞానం లేదు, కేవలం బ్రతుకు, వీళ్ళు కేవలం పని చేసుకొని బతకాలన్నప్పుడు, వీళ్ళు ఎవరు కూడా దేవునికి దూరము అన్నప్పుడు, దేవుని ముందు అందరం కూడా సమానమే, జ్ఞానం అనేది ఏ ఒక్కరికి కూడా సొంతం కాదని చెప్పేసి ఆధ్యాత్మిక వర్గాల్లో ఒక గొప్ప యోగి స్థాయికి ఎదిగి ఆ రోజు ఉన్నటువంటి సంపన్న వర్గాలు, రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, వెలుమలు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన యాక్సెప్ట్ చేసే విధంగా ఆయన తత్వాన్ని బోధించి ఏదైతే వేదాలు, ఉపనిషత్తులు ఉన్నటువంటి సారం ఏదైతే ఉన్నదో దాన్ని అత్యంత సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా తత్వాలు రాసి సామాజిక చైతన్యాన్ని కూడా అడుగులు వేసి అటు సమానత్వాన్ని, ఆధ్యాత్మికత్వాన్ని, అదేవిధంగా మహిళా సాధికారతని, కుల నిర్మూలని అన్నిటి కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కవి, రచయిత, విప్లవకారుడు, సామాజిక మార్పు కోసం పనిచేసినటువంటి మహనీయుడు దున్నా ఇద్దాసు. ఇటువంటి గొప్ప మహనీయుని యొక్క విగ్రహం ఈరోజు ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినటువంటి మన బత్తుల సిద్ధేశ్వరన్న గారికి, మిగిలిన మిత్రబృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని, ఎందుకనంటే గతంలో దున్నా ఇద్దాస్ గారి గురించి చెప్పుకుంటే ఆయన నల్గొండ జిల్లా పెదవుర మండలానికి చింతపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఆయనకు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఈ రోజుకి లక్షలాది మంది ఆయన ఫాలోవర్లు ఉన్నారు. దున్నా ఇద్దాస్ పీఠానికి అనుకూలంగా ఉన్నారు. ఈరోజు ఆ ప్రాంతంలోనే దున్నా విశ్వదాస్ గారు అంటే ఈ రోజు ఉన్నటువంటి మనవడు దున్నా ఇద్దాస్ పీఠానికి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి దున్నా బసవలింగం, మా తాతగారు ఐవార్పల్లి గ్రామంలో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకొని ఆయన యొక్క ఫాలోవర్స్కి, అందరికీ, భక్తులకి అందుబాటులో ఉండడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో దున్నా ఇద్దాస్ వారసత్వం కొనసాగుతా ఉన్నదో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మన యనుమల రేవంత్ అన్న గారు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి నీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, నీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దున్నా ఇద్దాస్ భక్తుల యొక్క కోరికను మీరు దృష్టిలో ఉంచుకొని ట్యాంకు బండి పైన విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. దున్నా ఇద్దాసు మన్నులో ఉన్న మిన్నంటి ఉన్న చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారో. అందుకే ఇవాళ కుల రాజ్యాధికార పార్టీల కూటమి పెద్ద దిక్కువ మరి బత్తుల సిద్ధేశ్వరన్న సారథ్యంలో దున్నా ఇద్దాసు
విగ్రహము ట్యాంకు బండ్ మీద ఉండవలసిందే అనేది కంకణం కట్టుకున్నారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని బిగ్ టీవీ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. ఇక మరి అంబరపేట శ్రీనివాసు ఇక మరి ట్యాంకు బండ్ మీద దున్నయిదాసు వర్ధంతి సభలో పాల్గొన్నాడు. మరి ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ, మరి చైతన్యమా మార్పా, అసలు నీ కడుపులో ఏముందా అమ్మాయి, ఏం చెప్తావు? మరి దళిత బిడ్డ ఇంత గొప్ప వ్యక్తి ఇద్దాస్ గారిది పెద్ద కవి, మల్లిదేశ ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన విగ్రహం పెట్టాలని పెద్ద ఆయన విగ్రహం పెట్టి రుణం తీర్చుకోవాలి. ఎవరైనా సరే పెట్టకుంటే నేను మొన్న పెద్దలు ఆనాడు నుంచి ఈనాడు వరకు కొట్లాడిన మహనీయులు అందరి పేర్లు మారోజు వీరన్న, బెల్లి లలితక్క, గండి ఐలయ్య గౌడ్ని చంపబడ్డారు. ఎక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో. ఎర్ర సత్యం ముద్రాజు బిడ్డ, కొండా లక్ష్మణ్ బాబు, వీళ్ళందరూ కలిసి ఎంతోమంది కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన మహనీయులకు అమరవీరుల సాక్షిగా ఈ విగ్రహం పెట్టకుంటే ఈయన్నే పక్కకు ఈ లోయర్ ట్యాంక్ బండ్లో గడ్డపారలు పారాలు చేస్తారు, తీసుకొచ్చి తోవుడే మన జాగలో మనం పెట్టుకున్నాడే. తెలంగాణ తెచ్చింది వాళ్ళు. అయితే ఒక్క మాట ఈడ బాగానే అంబరపేట సీను బాగానే యాద్ చేసిండు. ఈ అమరవీరులు కొండా లక్ష్మణ బాబూజీ అన్నాడు, ఇంకోళ్ళు గుర్తు చేసిండు. మరి మొన్న ఈ చింతపండు నవీను భువనగిరి గడ్డ మీద ఏయో తయారు చేయించిండట. ఆయనతోటి బీసీలకు మా మద్దతు, తీర్మారు మల్లేశకు మా మద్దతు అని చెప్పిందట. మరి వాళ్ళు తెలంగాణ కోసమా ఏందన్నట్టు, మరి కులాల కోసమా వాళ్ళు? నువ్వేమో మళ్ళీ ఇంత రాజ్యం వెళ్ళిపోయినా వాళ్ళ పేరు చెప్తుంటివి, ఏం చెప్తావు మల్లేశకు? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మహనీయులను అవమానించినోడిని పట్టించుకోవడం బంద్ చేసుకోవడం మన లక్ష్యం. మహనీయులను నువ్వే చెప్పినావు కానీ ఏదో వీడియోలా బీసీల కోసం చచ్చిపోయారు. బీసీల కోసం చావలేదు వాళ్ళు, సామాజిక తెలంగాణ కోసం చంపబడ్డారు. సామాజిక తెలంగాణ కోసం 17 ముక్కలైన మన బిడ్డ బెల్లి లలితక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాకుండా ఓసీ కులాల కోసం కూడా కొట్లాడింది. అగ్ర కులాల కోసం కూడా నీళ్లు నియామకాలు, మాకు ఇక్కడ గుట్కలు వ్యభిచారం జరగొద్దు, యాదగిరిగుట్ట ప్రాంతంలో గుంటూరు మిర్చి రైతులకు కమ్మలకు కూడా హెల్ప్ చేసినటువంటి బెల్లి లలితక్క. అంటే మధ్యలో వచ్చినోనికి ఏం తెలుస్తుంది, కింది నుంచి బూత్ స్థాయి నుంచి వస్తే, గ్రామ స్థాయి నుంచి బస్తీ స్థాయి నుంచి వస్తే లీడర్షిప్ విలువలు తెలుస్తాయి. ఇంకో అంశం ఏంటంటే సాంబశివుడు ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లో చచ్చిపోయిండు. ఆయన సామాజిక తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఒక రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఎట్లనో కార్యదర్శి ఎట్లా నక్సలైట్ల పార్టీకి ఆ బిడ్డను కూడా అవమానించిండు. మారోజు వీరన్నను అవమానించిండు. మన సాక లైలమ్మ కానించి కొమరం భీము కానించి గద్దారన్ననైతే ఇక నేను చెప్పుకుంటూ పోతే ఏముండదు. తెలంగాణ నరసన్న అంటే నువ్వు ఆల్రెడీ నీ వీడియోలు చూస్తే జర బీపీ తగ్గినట్టుంది నాకు. అసలు తెలంగాణలో నువ్వు వాళ్ళు వాడిన పాట, ఇప్పుడు గొంతులు తడి గొంతులు ఆరుతుంటే తుమ్మ తీయాలో అని పాట పాడిన బెల్లి లలితక్క ఇవాళ తెలంగాణ కోసం సామాజిక ప్రజా ఫ్రంట్ కోసం ముందరికి వచ్చి గద్దారన్న కోసం పనిచేసినటువంటి సాంబశివుడు, వీళ్ళందరికీ మూల కారణమైనటువంటి గొప్ప వ్యక్తి గద్దారన్న. వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే నీ స్వార్థం కోసం తయారు చేసుకున్నావు, ఇవాళ నుంచి ముందడి తీసుకుపోతాం, అది కూడా తప్పని నీ క్షమాపణ చెప్పి బెల్లి కుటుంబానికి, సాంబశివుడు కానీ కుటుంబానికి, బెల్లి లలితక్క కుటుంబానికి, సాంబశివుడు అన్న కుటుంబానికి, చెల్లె సాంబశివుని బిడ్డ స్వర్ణ కూడా చెల్లె ఫోన్ చేసి అన్న అవమానమైంది, మారోజు వీరన్న కుటుంబానికి, అక్కడ ఉన్న అనేక పెద్ద గద్దారన్న కొడుకు సూర్యంకు, వెన్నెలకు, వాళ్ళ కూతురుకు, బెల్లి లలితక్క అన్నటువంటి కాంచీరామ ఎవరు, బెల్లి కృష్ణ, మాయవతి ఎవరు, బెల్లి లలిత. తయారు చేసింది కాంచీరామ్ అయితే సీఎం అయింది మాయావతి మేడం. కాబట్టి ఇక్కడ తయారు చేసిన వ్యక్తి గొప్ప తెలంగాణ కాంచీరామ్ ఎవరు అంటే మా బెల్లి కృష్ణన్న. ఆయన పోయి కాళ్ళు మొక్కి చింతపండు నవీను నువ్వు పోయి కాళ్ళు మొక్కి క్షమాపణ అడుగు. థ్యాంక్ యూ. మరి దండ పెడితే అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముందంత కొప్పు అన్నట్టు ఈ కోళ్ళగా నిన్ని అలా లెంకలు కొట్టి ఆఖరి కోసల కల్లా 7కి కత్తెర పెట్టిండో చూడు. ఈ కత్తెర చల్లకుండా కత్తెర ఆయనకు కత్తెర అర్థమవుతుందా? ఇది కథ. మొత్తానికైతే అమరవీరులను అవమానపరిచిండు, అమరవీరుడు ఆత్మ ఘోషిస్తుంది ఆకాశంలో అనేది మాత్రం ట్యాంకు బండు మీద అక్షరాల తేట తెల్లవైందుల్లా. ఎందుకంటే ఎంతమంది మేధావులు వాళ్ళు మాట్లాడిందంటే ఏమైనా తప్పుందా? వాళ్ళు కొట్లాడింది తెలంగాణలో జరుగుతున్న అన్యాయం మీద, తెలంగాణకు జరుగుతున్న
విధ్వంసం మీద తెలంగాణలో జరుగుతున్న దోపిడీ మీద వాళ్ళు కొట్లాడిరు. సబ్బండ సమాజం కోసం వాళ్ళు తిప్పల పడితే ఈయన తీర్మార్ మల్లేశకు నేను సపోర్ట్ చేస్తున్నా అని ఆరి స్వార్థం కోసం వీడియోలు తయారు చేసుకొని అమరవీరుల అవమానపరిచిండు అనేది ట్యాంకు బండ్ మీద నిట్ట నిలువున తేడ తెల్లవైంది బిగ్ టీవీ సమక్షంలో. బీసీల కోసం బాగా దండాడుతుండట. ఆ అమరవీరుల వీడియోలు కూడా చూపించి కూడా నాకు సపోర్ట్ చేయరి అన్నట్టుగా ఏదో తయారు చేయించుకుంటాట. మరి జనాలు ఏమనుకుంటారు తాత? ఏమైనా ముందులో పడుతుందా? ఎవరు మంచిగా చేసిందా? అదే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తీన్మార్ మల్లన్న గారి పార్టీకి అసలు సిద్ధాంతం ఉందా? ఆయన చెప్తున్న సిద్ధాంతం ఏంది, ఆయన పాటిస్తున్న సిద్ధాంతం ఏంది? ఆయన చెప్తున్నది సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం, అవునా? ఇదే ఆయన నిన్న మీటింగ్ లో చెప్పింది కూడా. మరి అదే ఒకవేళ టిఆర్పి పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయిన తీన్మార్ మల్లన్న పార్టీకి సిద్ధాంతం అదే అయితే ముందు తీన్మార్ మల్లన్న అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే ఏంది? ఎవరి జనాభా దామాషన వాళ్ళకి పదవులు రావాలి. మరి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కదా ఆయన ఎమ్మెల్సీ అయింది. ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ కాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయింది ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలా ఆయన చెప్తున్న బీసీ వాదంలో బీసీ జనాభా ఎవరిది ఎక్కువ ఉంది? ఫస్ట్ ముదిరాజులది ఉంది. మరి టిఆర్పి పార్టీకి ఆయన చెప్తున్న సిద్ధాంతం ప్రకారం అధ్యక్షుడు కావాలంటే ఎవరు కావాలి? ముదిరాజులు కావాలి. ఆ తర్వాత ఎవరున్నారు? గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు కావాలి. మరి వీళ్ళు అంతా కాకుండా ఎవరైనరు? చింతపండు నవీన్ పటేల్, ఆయన పటేల్ అధ్యక్షుడు అయిండు. మరి ఆడ సామాజిక న్యాయం ఉందా? సిద్ధాంతం ఏంది? సామాజిక న్యాయం. నువ్వు పాటిస్తుంది ఏంది? అగ్రకుల రాజకీయం. సామాజిక న్యాయం వాళ్ళు ఏమైపోయిందంటే తాత, తెలంగాణలో అంగటి సరికి అయిపోయింది. ప్రతి ఒడు పార్టీ పెట్టిన ప్రతి ఒడు సామాజిక న్యాయమే. నిన్న మొన్న ఒకళ్ళు పార్టీ పెట్టిన ఇంకొకళ్ళు ఎవరోళ్ళు కొత్త పార్టీ వచ్చింది కదా, పాత పేరు కొత్త పార్టీ, రైట్? పాత సీసాలో కొత్త సారా పోసింది. ఏదది? ఆమె ఏమంటుంది? సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం. మరి ఆమె అధ్యక్షురాలు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. ఇవాళ చింతపండు నవీన్ గారు సరే ఆయన బీసీ అంటుండు, బీసీ గానే ఆ బీసీ కులం వాళ్ళు రాజకీయ అవకాశాలు చాలా తీసుకున్నారు. డి శ్రీనివాస్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న బండి సంజయ్ వరకు. మరి మిగిలిన బీసీ కులాలు ఏమైపోయినాయి? ఏడున్న సామాజిక న్యాయం? నువ్వు చెప్పే సామాజిక న్యాయం చేయాలంటే ఏం చేయాలి? నువ్వేమంటున్నావు? ఓన్లీ బీసీలు అంటున్నావు, సామాజిక న్యాయం అంటున్నావు. ఇందాక చెప్పిన సామాజిక న్యాయం అంటే ఎవరి జనాభా దామాషన వాళ్ళకి రావాలి. మరి ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగ జనాభా. మరి ఆ లెక్క నువ్వు చెప్తున్న సామాజిక న్యాయం ప్రకారం రావాలంటే ఎవరు రావాలి? 30 లక్షల మంది. అన్న చెప్తుండు 30 లక్షల మంది. మరి ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటేనేమో పాపం ఆయనకు తెలిసేది తెలియదా? అంతే. యూట్యూబ్ తయారు చేసిన లీడర్ ఆయన, బొమ్మ. యూట్యూబ్ లో మాట్లాడి నిన్నటి దాకా ఇవాళ వచ్చి మీటింగ్ లో మాట్లాడుతుండు. యూట్యూబ్ లో మాట్లాడితే నీలాంటి వాడు నాలాంటి వాడు అడగడు, ఎందుకంటే ఆయన సొంత ఛానల్, అది సొంత డబ్బా. కానీ నువ్వు వేదికల మీదకి వచ్చి మాట్లాడినావు అనుకో, ఏం చేస్తారు? బయట నిలబెడతారు, నడి రోడ్డు మీద నిలబెడతారు. చింతపండు ఈ కోజాగా ఏదో రెండు ముచ్చట మాట్లాడింది. మరి దీనికి సమాధానం ఏం చెప్తావో చెప్పు. సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. నువ్వు అన్నావు కదా ఏఐతో, నువ్వే పెద్ద ఏఐ, నువ్వు యూట్యూబ్ స్టార్. తీన్మార్ మల్లన్న యూట్యూబ్ స్టార్. ఇక ఆయనకి ఇవే టెక్నిక్లు తెలుసు. ఏఐతో బొమ్మలు చేయడం, ఏఐతో మాట్లాడియడం, తర్వాత ఉన్నది లేనట్టు చెప్పడం యూట్యూబ్ లా. అదే ఇవాళ మీటింగ్ లో కూడా చేస్తుండ్రు, రాజకీయ మీటింగ్లలో కూడా ఆయన చేస్తుంది అదే, అంతకుమించి ఏం లేదు. కానీ అది ఎక్కువ కాలం నడవదు. ఆయన ఎన్ని పార్టీలు తిరిగిండు? బీజేపీ, సామాజిక న్యాయం అని చెప్పి తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీలు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. నిన్న మొన్న ఆ పార్టీ తిరిగిండు, టీఆర్ఎస్ లో కూడా తిరిగిండు అంటారు. మరి అన్ని పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు టీఆర్పీ చెప్పినాగా, అది సరుకు అయిపోయింది. బాగా అమ్ముడిపోయే సరుకు సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు సామాజిక న్యాయం పట్టుకున్నాడు ఆయన. ఇది ఇక మరి చూడాలి. మరి ఇక చింతపండు మరి ఈ ప్రశ్నకు మరి సమాధానం ఎప్పుడు చెప్తాడో ఏం కదో ఎదురు చూద్దాం.